జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే ఈ ఈ ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే మీడియాలో అందరూ ఒకరి గురించి ఒకరు తిట్టుకోవడం, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులందరూ. అన్ని పార్టీలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆలోచించట్లేదు. ఇంకా అధికారుల గురించి చెప్పనవసరం లేదు. ఛాలెంజ్ చేస్తున్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడే నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని సమస్యలు జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్లస్ ముఖ్యంగా సీఎంఓ కార్యాలయంలో, ప్లస్ ఆర్టీఏ ప్రకారం అడిగిన సమాచారం ఎన్ని ఇచ్చారో క్లుప్తంగా వివరించండి, చెప్పండి ముఖ్యమంత్రి గారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము. అట్టర్ ఫ్లాప్ అనడానికి ఇదే మిమ్మల్ని ప్రశ్నించడానికి కావాల్సిన ఒక సమాచారం. అంటే ఇది ఒకటి చాలు మీకు. మీరు ఎన్ని సమావేశాలు, క్యాబినెట్ సమావేశాలు ఎన్ని పెట్టినా, ఏం చేసినా అది మీ వ్యక్తిగతం, మీ పార్టీ కోసం చేసుకుంటున్నారు, మీరు మీ సొంతంగా చేసుకుంటున్నారు. అందుకని ప్రజల సంక్షేమం కోసం కాదు. రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోండి. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు, మీరు రాజ్యాంగం మీద. కానీ మొత్తం రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారు మీరు. ఎన్ని సమస్యలు, ఎన్ని ఫిర్యాదులు నిత్యం ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్ ద్వారా మీకు, సీఎంఓ కార్యాలయానికి, జిల్లాల కలెక్టర్లకి, ప్రజావాణిలో, ప్రజాదర్భ అన్నింటిలో ఎన్ని ఇచ్చినా కూడా వాటిలో ఓన్లీ 0.1% కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదు. ప్రజా సమస్యలు ఎందుకున్నారు మరి మీరు? ఎందుకోసం మీ పాలన? అది అభివృద్ధి చేసాం, ఇది అభివృద్ధి చేసాం, పనికి మాలిన వ్యవస్థ తయారు చేశారు మీరు. గత ప్రభుత్వం అంతే, ఇప్పుడు ప్రభుత్వం అంతే, ఏం తేడా లేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులకు మీరు స్పందించండి. చూడండి, నిత్యం అన్ని ప్రజావాణిలు ఎన్ని ఉన్నాయి చూడండి మీరు. 0.1% కూడా పరిష్కారం లేదు. అసలు పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టట్లేదు మీరు? సమస్యలు పరిష్కారం చేసామని అసలు పరిష్కారం చేయట్లేదు మీరు. నిత్యం అసలు విసుగొస్తుంది. అంటే ఇదే మీ పాలన, అట్టర్ ఫ్లాప్ పాలనకు ఉదాహరణ. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం నుంచి.